తమిళనాడులో సినీ భక్కిలో భారీ చోరీ జరిగింది. ఏకంగా రిజర్వ్ బ్యాంకుకు చెందిన 342 కోట్ల నగదును దుండగులు దోపిడీ చేశారు. సేలం నుంచి చెన్నైలోని రిజర్వ్ బ్యాంకు కార్యాలయానికి రైల్లోని పాసిల్ బోగీలో అత్యంత గోప్యంగా తీసుకొస్తున్న నగదును దుండగులు సినీ భక్కిలో దోచారు. బోగి పైభాగంలో వెల్డింగ్ మిషన్ సాయంతో మనిషి దూరేంత సైజులో రంధ్రం చేసి 2 డబ్బాల్లోని 5 కోట్ల నగదును దోచుకుపోయారు. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జాతీయ బ్యాంకుల నుంచి సుమారు 342 కోట్ల నగదును 226 బాక్సుల్లో చెన్నైలోని రిజర్వ్ బ్యాంకుకు పంపారు. సోమవారం భారీ భద్రత మధ్య ఎక్స్ప్రెస్ రైలులో చెన్నైకు తరలించారు. అయితే మంగళవారం రైలు చెన్నైలో ఆగిన తర్వాత నగదున్న లగేజీ బోగి తెరిచి చూసిన పోలీసులు షాక్కు గురయ్యారు. నగదు ఉంచిన 226 డబ్బాల్లో 2 డబ్బాలు మూత తెరిచి ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చి పరిశీలించారు. దానిలోని నగదు లేకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. డబ్బులున్న రైలు బోగీపై పెద్ద కన్నం ఉండడంతో పాటు కొంత నగదు చోరీ అయినట్లు పోలీసులు గ్రహించారు. 342 కోట్లలో ఎంత నగదు చోరీ అయిందో చెప్పలేకపోతున్నారు. సేలం నుంచి బయలుదేరిన రైలు సుమారు 10 స్టేషన్లలో ఆగిందని, ఈ సమయంలో దోపిడీ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విలుపురం జిల్లాలోని విరుడాచలం జంక్షన్ స్టేషన్ వద్ద రైలుకు ఇంజన్ మార్చారు. అక్కడి నుంచి ఎలక్ట్రిక్ లైన్ లేకపోవడంతో ఈ రూటు మధ్యలో చోరీ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. విరుడాచలం రైల్వే స్టేషన్లోనే చోరీ జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. So now only we got the information, but we are probing this matter where it was happened. సమాచారం అందుకున్న రైల్వే ఐజీ రామసుబ్రహ్మణ్యం హుటాహుటిన అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో సుమారు 5 కోట్ల నగదు చోరీకి గురైనట్లు ఆయన వెల్లడించారు. క్లూస్ టీం అన్ని ఆధారాలు సేకరిస్తోందని దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. ఈ ఘటనలో కరడుగట్టిన నేరస్తుల ప్రమేయం ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. The amount was transported from Salem to Chennai. We found that amount is stolen. About 5 crores. We are checking it further. Around 5 crores is found stolen. Escort party was there, but somehow they have not found it. Escort party from Salem City Police, they came. But this has happened. We are trying to detect the case quickly. రిజర్వ్ బ్యాంకు నగదు తరలింపు అత్యంత గోప్యత మధ్య చేపడతారు. పైగా సాయుధ బలగాలు పహారా కాస్తూ ఉంటాయి. ఇంత పటిష్ట భద్రత నడుమ తరలిస్తున్న నగదు సమాచారం దుండగులకు ఎలా తెలిసిందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగలు కదులుతున్న రైలుపైకి ఎక్కి బోగీకి కన్నం చేసి అందులో నుంచి లోనికి ప్రవేశించి డబ్బులు చోరీ చేసినట్లు అంచనా వేస్తున్నారు.